హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఒక 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇప్పుడు ఆర్థిక రాజకీయ విధానాలను కంట్రోల్ చేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా గొడవలు, ఇలా అన్నిటికీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలే కారణం. ముఖ్యంగా ఇల్యూమినాటి. అవును, ఎప్పుడో 1776లో జర్మనీలో స్థాపించిన ఒక గ్రూప్ గురించి ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ప్రపంచాన్ని ఎంత మార్చింది, ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎంత దిగజార్చిందో చూద్దాం. ఎవరి ఇల్యూమినాటి? ఎవరి గ్రూప్? ఈ గ్రూప్ చేసిందేంటి, సాధించిందేంటి, అసలు మార్చిందేంటి? చలో ఇప్పుడు వీటి గురించి నేను చెప్పబోతున్నాను. ఈ కథ 1748 ఫిబ్రవరి 6న మొదలైంది. జర్మనీలోని బావే అనే ప్రాంతంలో లా ప్రొఫెసర్ అయిన జోహన్ అడమ్ బిషప్ పుట్టాడు. అతనికి 5 ఏళ్లు రాగానే తన తండ్రి చనిపోయాడు. అయితే అప్పుడు ఈ పిల్లాడి బాధ్యతను తన తండ్రి స్నేహితుడైన జోహన్ అడమ్ వాన్ ఎలాస్కట్ తీసుకున్నాడు. ఈయన ఇంకోటి యూనివర్సిటీలో లా ప్రొఫెసర్. వీళ్ళు క్యాథలిజంకు చెందినవాళ్ళు. అంటే క్రిస్టియన్లు కదా అని మీరు నన్ను అడగొచ్చు. క్రిస్టియన్లకు క్యాథలిజంకు కొంచెం తేడా ఉంది. క్యాథలిక్లు పోప్ రూట్స్ని నమ్ముతారు. పోప్ అందించే విలువలను మాత్రమే వీళ్ళు ఫాలో అవుతారు. కొన్ని దేశాలు కూడా క్యాథలిజంని ఫాలో అవుతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో 60% మంది క్యాథలిక్లే ఉంటారు. ఇదిలా ఉంటే మొదట్లో యూరోప్లో తక్కువ మతోన్మాదం ఉండేది, కానీ ఆ తర్వాత కాలంలో పెరుగుతూ వెళ్ళింది. అయితే ఇక్కడ అడమ్ తన తాత నుంచి ఈ రిలీజియస్ ఫెనాటిజంను అందుకున్నాడు. అందువల్లే తన బాధ్యత తీసుకున్న లిటిల్ అడమ్కు 7 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఈ రిలీజియస్ ఫెనాటిజంపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆ తర్వాత 20 ఏళ్లకి అడమ్ లా డిగ్రీని పూర్తి చేశాడు. అయితే అడమ్ ఏం ఆలోచించేవాడంటే గతంలో ఉన్నట్టు సమాజం ఉండాలనే లేదు, మోడర్న్ విధానాలను ఈ సమాజం చూడాలని నమ్మాడు. అయితే ఖచ్చితంగా ఈ సమాజం కోసం ఒక మార్గదర్శకుడు కావాలని అనుకున్నాడు. అతను ఈ సమాజాన్ని మతం నుంచి లాజిక్లోకి తీసుకువెళ్లాడని భావించారు. అనుకున్నాడో లేదో తన చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ పరిశీలించడం మొదలుపెట్టాడు. సమాజం కోసం ఆలోచించే ఇలాంటి వ్యక్తులు ఎక్కడుంటారోనని ఎదురు చూశారు. అప్పుడు అతనికి ఒక సొసైటీ పేరు వినిపించింది. దాని పేరు ఫ్రీమాసోనరీ. అదొక సోషలిస్ట్ సొసైటీ. అన్ని మతాలు ఒకే దాని కొరకు అనుగుణంగా ఉంటాయన్నది దీని సిద్ధాంతం. అయితే ఇది అంతగా అడమ్కు నచ్చలేదు. సమాజంలోని మూలాలు మార్చాలి, సమాజంలో పరివర్తన తేవాలి. ఇది ఇలాంటి ఒక సమాజంతో జరగదు. ఎందుకంటే తను అనుకున్న పనికి ఒక పెద్ద బాధ్యత గల సొసైటీ కావాలని అడమ్ నమ్మాడు. స్లెడ్జ్ ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్న క్రమంలో అంటే 1776 మే 1న ఆడమ్ తన 4 సపోర్టర్స్తో పాటు ఒక డెన్లోకి వెళ్ళాడు. ఇక్కడ ఈ 5 దీపాలు పెట్టుకుని తాము సమాజాన్ని ఏ విధంగా దారిలోకి తేవాలనే దానిపై చర్చలు నడిపారు. ఇక్కడ వీరు మాట్లాడుకున్న అంశాలు ఏంటి అంటే ఫ్రీడమ్, సమానత్వం అనేవి అందరికీ ఉండాలి. అప్పుడు ఈ గ్రూప్కి పెట్టిన పేరు బందీర్ పెర్ఫెస్ట్ బిల్డ్ స్టేట్. ఆ తర్వాత ఇది ఇల్యూమినాటీగా మారింది. ఎస్, ఎప్పుడైతే కొత్త గ్రూప్ని క్రియేట్ చేశామో అప్పుడు కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ గ్రూప్ని విస్తరించాలి. ఇంకొక విషయం ఏంటంటే అడమ్ మొదటి నుంచి తన గోల్పై చాలా క్లారిటీగా ఉన్నాడు. ఇల్యూమినాటీ అనేది రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అందుకే అలా ఆలోచించే వారినే ఈ గ్రూప్లోకి తీసుకోవాలనుకున్నాడు. ఈ సమాజంలో పరివర్తన తేవాలంటే ఇలాంటి వారినే చేర్పించుకోవాలనుకున్నాడు. అందుకే ఈ గ్రూప్లో చేరే వాళ్ళకి 2 నియమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ గ్రూప్లో ఎవరు చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే ఈ గ్రూప్లో చేరాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి రెప్యుటేషన్తో ఉన్న వ్యక్తులై ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉండాలి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అలాగే ధనవంతులై ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇల్యూమినాటీ కోసం అవసరం పడతారు, అలాగే దానికోసం ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. ఇంత రూల్స్ ఉన్నా కూడా కొద్ది కాలంలోనే 400కు పైగా ప్రజలు ఇందులో జాయిన్ అయ్యారు. 1784 నాటి అంటే ఒక 5 ఏళ్లలో ఇది 3000 మంది ఉన్న గ్రూప్గా మారిపోయింది. ఇందులో లాయర్స్, డాక్టర్స్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు జడ్జిలు కూడా చేరారు. కొన్నాళ్లకు ఏమైంది అంటే ఇల్యూమినాటీలో జాయిన్ అవ్వడం అంటే ఒక పవర్, అలాగే ఒక స్టేటస్గా మారింది. అందులో చేరాలనే క్రేజ్ పెరిగింది. అయితే అందరికంటే ఎక్కువ క్రేజ్ మాత్రం ఒకే ఒక పర్సన్ దగ్గర ఉండడం మొదలైంది. అతనే ఇంతకు ముందు నేను చెప్పిన అడమ్. అతన్ని స్పార్టకస్ అని పిలిచేవారు. ఒక గ్లాడియేటర్ ఎంత ఫేమస్సో ఈ విషాట్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. రాజుల ఫ్యామిలీలో పుట్టకపోయినా రాజయ్యాడు. తన గోల్ను తలుచుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళాడు. ఫ్రాన్స్ ఈ దేశంలో అప్పటికి అంటే 1780 నాటికి అన్నీ చెత్త రూల్సే. అందుకే అదే టైంలో ఈ దేశం యుద్ధంలో మునిగిపోయింది. ఏ దేశం ఫ్రాన్స్కి సపోర్ట్ చేయలేదు. దీంతో ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఆకలితో చనిపోవడం మొదలైంది. అయితే ఆ దేశంలో ఒక చోట ఏం చేసేవారంటే చనిపోయిన వారి శరీరంతో రొట్టెలు చేసేవాళ్ళు. ఈ విషయం అలా ఆడమ్ అండ్ ఇల్యూమినాటీకి చెవిలో పడింది. వెంటనే ఆ దేశానికి వెళ్ళి అక్కడ సమస్యలను పరిష్కరించాలనుకున్నారు. అప్పుడే ఈ సీక్రెట్ గ్రూప్ గురించి అందరికీ తెలిసింది. అంతేకాకుండా ఈ గ్రూప్లో ఎవరున్నారనేది కూడా బయట ప్రపంచానికి తెలిసింది. ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా
ఈ ఇల్యూమినిటీ ముందుకొచ్చేవి. ఎందుకంటే ఈ ఇల్యూమినిటీలో టాప్ లీగల్ పర్సన్స్ ఉన్నారన్న క్రేజ్ వచ్చిందో అది అందరికీ తెలిసిపోయింది. ఇక 1785 మార్చి 2న చార్లెస్ థియాడోర్ అనే రైటర్ బవేరియన్ గవర్నమెంట్తో కలిసి ఒక ఫైనల్ చాప్టర్ రాశాడు. దీని తర్వాత సీక్రెట్ సొసైటీలను బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సీక్రెట్ సొసైటీలు ప్రజలకు న్యాయం చేస్తాయో లేదో తెలియదు, కానీ వారి జీవితాలను మాత్రం ప్రమాదంలో పడేస్తాయని ప్రభుత్వం చెప్పింది. ఆఖరికి ఇల్యూమినిటీ మెంబర్స్కి అరెస్ట్ వారెంట్స్ వెళ్ళాయి. చాలామందిని అరెస్ట్ చేశారు. ఇక అడమ్ బవేరియాను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇల్యూమినిటీ గ్రూప్ దాచిపెట్టిన డాక్యుమెంట్లు అన్నీ బయటపడ్డాయి. అంటే వీటిని చూసిన ఆఫీసర్లు, జనం షాక్ తిన్నారు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లలో సూసైడ్ చేసుకోవడం నేరం కాదు అని ఉంది. అన్నిటికంటే కులం గొప్పదని ఉంది. అదే రాజ్యం వెళ్తుందని కూడా ఉంది. అంతేకాకుండా ఆ డాక్యుమెంట్లలో ఇంకా ఏముందంటే, ఎవరైనా మనకు శత్రువులు ఉంటే వారికి విషం ఇచ్చి చంపేయొచ్చు. ఇక అప్పుడు ఎవరు తన పనికి అడ్డురారు. ఇది రాసుంది. అంతేకాకుండా ఈ సీక్రెట్ రూమ్లలో కొన్ని వస్తువులు దొరికాయి. అవేంటి అంటే అబార్షన్స్ చేసే వస్తువులు. ఇల్యూమినిటీ అనేది ఎంతో బెస్ట్ అని అందరూ అప్పటి వరకు అనుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు దాని మీద అభిప్రాయం మారింది. ఇది జరిగిన కొన్నాళ్లకు యూరోప్లో ఫ్రెంచ్ తిరుగుబాటు మొదలై ఫ్రాన్స్ను చేజిక్కించుకోవడంతో ముగుస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ తిరుగుబాటులో ఉన్న వాళ్ళు అడమ్స్ ఆలోచనలతో ఉన్నట్టు అప్పట్లో ఒక పత్రిక తెలిపింది. ఈ తిరుగుబాటు సక్సెస్ అవ్వడానికి కారణం అడమ్స్ ఆలోచనలను అమలు చేయడమని చెప్పింది. నిజంగా చూస్తే కూడా అందరికీ అదే అనిపించింది. దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలని అడమ్స్ తన థియరీలో రాసుంచాడు. అందువల్ల ఇల్యూమినిటీ గ్రూప్లో అదే ఫాలో అయ్యేవారు. ఒకవేళ ఇల్యూమినిటీ హెడ్స్ ఏదైనా ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలనుకున్నా కూడా అడమ్స్ రూల్స్ని ఫాలో ఇచ్చేవాళ్ళు. అడమ్స్ రూల్స్ని ఫాలో అయిన వాళ్లలో ఈ ఫ్రెంచ్ తిరుగుబాట్లే కాదు, ఆ తర్వాత కాలంలో చాలామంది ఫాలో అయ్యారని చెబుతారు. 1963 నవంబర్ 22న లాస్ వేగాస్లో జాన్ ఎఫ్ కెనడీ వెళుతున్న సమయంలో ఆక్స్ఫర్డ్ పేరుతో ఉన్న ఒక వ్యక్తి అక్కడికొచ్చి జాన్ను తుపాకీతో కాలుస్తాడు. అప్పటికే ఈ ప్రపంచంలో జాన్ యంగెస్ట్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందాడు. కానీ ఆ రోజుక లేరు. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? ఇదే ఆక్స్ఫర్డ్ని అడిగింది కోర్టు. విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్ కోర్టులో విచిత్రమైన సమాధానం చెప్పాడు. తనకు న్యాయం జరగడం కోసం శత్రువుని కాల్చానన్నాడు. ఇవన్నీ కూడా అడమ్స్ ఆలోచనలే అని చాలామంది అన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ చాలా దేశాలు ఈ ఇల్యూమినిటీ రూల్స్ను ఫాలో అవుతున్నాయి. అడమ్స్ ఆలోచనల ప్రకారం ముందుకు వెళుతున్నారని అంటారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?